హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ చాలా రోజులైపోయిందండి వీడియో అనేది. కొన్ని నా పర్సనల్ విషయాల వల్ల, పర్సనల్ అంటే ఏమీ లేదండి, ఇంట్లో బాధ్యతలు అన్నీ, ఇంకా హెల్త్ పరంగా అన్నిటి పరంగా కొంచెం చాలా గ్యాప్ అయితే వచ్చింది. నా సబ్స్క్రైబర్స్, నా చూసే ఆడియన్స్ అందరికీ సారీ చెప్తున్నాను. ఇదైతే మన షాప్ దగ్గర చాలా వర్షం అయితే వచ్చేట్టుందండి. షాప్కి వచ్చాను కదా, అసలు పెద్ద పెద్ద గాలులు అంతా అట్లా ఉంది. చూడండి, గేట్ కూడా పడిపోతుంది. వర్షం అయితే ఫుల్ వర్షం వచ్చేటట్టుంది. ఇది అంత క్రితం ఎప్పుడో తీసిన వీడియో అండి. మీకు చాలా రోజులు గ్యాప్ వచ్చింది కదా పోస్ట్ చేయడానికి, అందుకని చూసి చేస్తున్నాను. ఇదైతే ఇంట్లో మటన్ కర్రీ అయితే చాలా రోజుల తర్వాత మీకు చూపిస్తున్నాను. నాకు అమ్మకు మాత్రమే, బాబుకైతే సపరేట్ మటన్ మాత్రమే, మటన్ కర్రీ. వాడు మునక్కాయ వేస్తే తినడు, అందుకోసం వాడు సేమియా కూడా చేయమన్నాడు. అందుకోసం బాబు కోసం చాలా ఇష్టం బాబుకి సేమియా పాయసం అన్నా, నేను చేసే సేమియా పాయసం అంటే చాలా ఇష్టం. ఇంకా అమ్మకి నాకు ఇలా పక్కింటి ఆంటీ ఇచ్చారు మునక్కాడలు, మటన్లో వేసి చేస్తున్నాను. బాబుకైతే సపరేట్గా మటన్ చేశాను, అది తర్వాత చేశాను కాబట్టి చూపించలేదు. ఇవి రెండే చూపిస్తున్నాను. రెండు మటన్ కర్రీ, సేమియా పాయసం అయితే అయిపోయింది. తర్వాత ఇది లెన్స్ కట్కి అయితే వెళ్ళాము. గ్లాసెస్ అనేవి చేంజ్ చేసుకోవడానికి. తర్వాత అది చేంజ్ చేసుకున్న తర్వాత చక్కగా ఇంకా లేట్ అయిపోయిందని చెప్పేసి హోటల్కి అయితే వెళ్ళాము. ఎప్పుడు మేము తినే హోటల్కే వెళ్ళాము నా ఫ్యామిలీతో కలిసి. చాలా సారీ అండి మీ అందరికీ మరొక్కసారి, చాలా గ్యాప్ వచ్చింది. నా వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్, చూసే ఆడియన్స్ అందరూ సారీ చెప్తున్నాను. మేతి చమన్ అలాగే నాన్స్ అయితే తెప్పించుకున్నాము, చాలా బాగుంది. బటర్ నాన్ అయితే తెప్పించుకున్నాము, మేతి చమన్ బటర్ నాన్ అయితే తెప్పించుకున్నాము. తర్వాత మష్రూమ్ ఫ్రైడ్ రైస్ అయితే తెప్పించుకున్నాము. అది కొంచెం ఆయిలీగా ఉండడం వలన అది క్యాన్సిల్ చేసి మళ్ళీ వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే తెప్పించుకున్నాను. చక్కగా తినేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇది వచ్చేసి చాలా బాబు కోసం ఫోన్ అయితే కొనడానికి వెళ్ళామండి. చాలా స్టోర్స్ అయితే తిరిగాము ఫోన్ కొనడానికి. ఫైనల్గా ఒక స్టోర్లో అయితే చక్కగా ఫోన్ అయితే తీసేసుకున్నాడు బాబు అయితే చాలా హ్యాపీగా. ఇది వచ్చేసి గుంటూరులోనే అండి, సిగ్నేచర్ అని హోటల్ పెట్టి చాలా రోజులు అయిపోయింది. మేమైతే వెళ్ళలేదు, ఒక్కసారి కూడా వెళ్ళలేదు. అందుకోసం ఒకసారి వెళ్ళాలని చెప్పేసి ఫ్యామిలీతో కలిసి హోటల్కి వెళ్ళి టేస్ట్ చేద్దాము, అసలు ఎలా ఉంటుంది ఏందని చాలా రోజులు బట్టి బాబు అయితే అడుగుతున్నాడు, వెళ్దామమ్మా అని చెప్పేసి. ఇంక ఇప్పుడైతే కుదిరింది, నా ఫ్యామిలీతో కలిసి వెళ్ళాను. అక్కడ కూడా బటర్ నాన్, చికెన్ కూడా తెప్పించుకున్నాము, బటర్ చికెన్. నాకైతే పర్వాలేదు, మరీ అంత స్పెషల్గా అనేమి అనిపించలేదు. రెగ్యులర్గా అన్ని చోట్ల తింటాం కాబట్టి అంత సూపర్గా అనేమి అనిపించలేదు. బిర్యానీ కూడా తెప్పించుకున్నాము నెక్స్ట్. మరి మీరు ఎవరన్నా తినుంటే, ఇంకా వేరే ఐటమ్స్ ఏమన్నా తినుంటే తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే పర్వాలేదు, ఓకే. లోపలంతా కూడా చక్కగా బాగుంది. నా ఫ్యామిలీతో కలిసి చక్కగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసి మేమందరం ఇంటికైతే వచ్చేసాము. వీడియోస్ తీయలేదని, పెట్టలేదని నా ప్రాణం అంతా అయ్యో పెట్టలేదనే ఉందండి.
సారీ అండి. నా వ్యూవర్స్కి అందరికీ కూడా మరొక్కసారి ప్రాబ్లం అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఎంతో వీలు కాకపోతేనే నేను వీడియో అనేది పెట్టకుండా ఉంటానండి. సాధ్యమైనంత వరకు నా శాయశక్తుల వీడియో పెట్టడానికి మాత్రమే నేను ప్రయత్నిస్తాను ఎప్పుడు కూడా. మీ ఆశీస్సులు ఎప్పుడు నాకు ఉండాలని కోరుకుంటాను. ఇటువైపు షాప్ చూసుకుంటూ ఇంట్లో వర్క్ ఇంకా నా హెల్త్ అంతా చూసుకుంటూ బాగా లేట్ అయిపోయింది, కొంచెం కూడా కాదు. వీడియోస్ మీద కూడా ఏంటో మరి ఇంట్రెస్ట్ రావటం లేదు, అందుకోసం కూడా పెట్టలేదు. రాబోయే ఈ ఇంకా నెక్స్ట్ శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది, కొంచెం యాక్టివ్ అయిపోవాలి. మన లేడీస్ అందరు కూడా కొంచెం ఇదిగా ఉన్నా కానీ, అలాగే నేను కూడా కొంచెం ఆ తల్లి అమ్మవారి దయ వల్ల కొంచెం యాక్టివ్ అయిపోవాలని కోరుకుంటున్నాను. ఈ రెస్టారెంట్లో ఫుడ్ అయితే తినేసి ఫుల్గా ఎంజాయ్ చేశాము. విడిగా అయితే నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళనండి, నా ఫ్యామిలీతో కలిసే వెళ్తాను. బయటికి చాలా తక్కువ, అసలుకు వెళ్ళను. ఇట్లా నా బాబుతో నా ఫ్యామిలీతో కలిసే నేను వెళ్తాను ఎక్కడికైనా కానీ, చిన్న దగ్గరికైనా పెద్ద వాటికైనా ఎక్కడికైనా. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు నా బాబు అయితే. మీ అందరి సపోర్ట్ కావాలని